నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలలో పాటించాల్సిన విధి విధానాలను సంపూర్ణంగా అర్థం చేసుకుని అమలు చేయాలి. భీమవరంలో అధికారులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భీమవరంలో బాధ్యతలు చేపట్టిన పశ్చిమ గోదావరి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. అభినందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడ్డ వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు ధీమా వ్యక్తం చేసిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలకు పెరిగిన ప్రాధాన్యత ఇరగవరంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది 10వ తరగతిలోనే తణుకు బాలికోన్నత పాఠశాలలో పేర్కొన్న సజ్జాపురం లయన్స్ క్లబ్ సీనియర్ నాయకురాలు విజయశ్రీ. పరిమితికి మించి ఎరువులు, పురుగు మందులు వాడొద్దు. తాడేపల్లిగూడెంలో రైతులకు ఉద్బోధించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెనుగొండ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. వెంట ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. మండల పరిషత్, పంచాయతీ సభలకు విధిగా హాజరై సమస్యలను చర్చించాలి. పోడూరు సభలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఓటర్ల మార్పు చేర్పుల కోసం 7-8 ఫామ్లను స్వీకరించిన అధికారులు. రాజమండ్రి కలెక్టరేట్లో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. ఉండ్రాజవరంలో స్పష్టం చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. రావులపాలెంలో సత్తెమ్మ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ద్వారకా తిరుమల చినవెంకన్న హుండీల ఆదాయం 1,25,42,000. ప్రజలకు వివరించిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఎన్నికల శిక్షణలో అందించిన సమాచారాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్స్ కు బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలింగ్ నిర్వహణ, ఈవీఎంల వినియోగం, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఐటీ అప్లికేషన్స్, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమిష్టి కృషితో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా శిక్షణ నోడల్ అధికారి కేసీహెచ్ చప్పారావు, జిల్లా కలెక్టరేటు ఏవో పి పాపారావులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ గా సివి ప్రవీణ్ ఆదిత్య బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇదే హోదాలో కాకినాడ జిల్లాలో పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు జేసీని కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా తమ పార్టీ వైపు ఉన్నారన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ పేరిచెర్ల విజయ నరసింహరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇరగవరం మండల పరిషత్ కార్యాలయం పైభాగంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సమావేశ భవనాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాలయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇదే ప్రగతితో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజల ముందుకు గర్వంగా వెళ్లనున్నట్లు చెప్పారు.
ఈరోజు ఇరగవరం మండలం ఎండిఓ ఆఫీస్లో మీటింగ్ హాలు కింద కండెస్టెడ్గా ఉండేది, చాలా సన్నగాను కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే ఈ హాల్ని మరి బిల్డింగ్ మీదకి మార్చి ఈ షెడ్ కింద వేసి ఒక 10 లక్షల రూపాయల ఖర్చుతోటి ఇది పెద్ద హాలు చేయటం జరిగింది. దీనివల్ల మండల మీటింగ్లకి చాలా అనుకూలంగా విశాలంగా చక్కగా కూర్చోవటానికి స్పేసెస్గా ఉండటానికి అన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా బాగుంది ఇది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ మండల అభివృద్ధికి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది. సంక్షేమం అభివృద్ధి ఇరగవరం మండలం అంతా కూడా పెద్ద ఎత్తున చేశాం. ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఏదైతే బాపూజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సెక్రటేరియట్స్, ఆర్బీకే, హెల్త్ సెంటర్స్, డిజిటల్ లైబ్రరీస్ అన్నీ కూడా పెట్టి పెద్ద ఎత్తున చేశామని చెప్పి సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవంలో జెడ్పీటీసీ పంపన అంజిబాబు, ఎంపీడీఓ కె పద్మజ్యోతి, డీసీఎంఎస్ డైరెక్టర్ పెనుమస్త సుబ్బారాజు, సొసైటీ అధ్యక్షులు మల్లిడి నాగార్జున, వైసీపీ నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, చోడే జోషులు పాల్గొన్నారు. తణుకు జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల కోసం పాఠశాలలో ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు సజ్జాపురం లయన్స్ క్లబ్ పోషకాహార విలువలతో కూడిన అల్పాహారాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో క్లబ్ సీనియర్ నాయకురాలు పుట్టా విజయశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల ఉత్తమ జీవితానికి 10వ తరగతే పునాదన్నారు. ఈ పరీక్షల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు. ఎగ్జిబిట్ చేయాలి, ఎటువంటి టెన్షన్స్ లేకుండా. మీరు పరీక్షలు వస్తున్నాయని నేను నైట్ అవుట్లు చేసి చదివేయటం కాదు, అవునా కదా? అలా కాకుండా ప్రశాంతంగా తగినంత సమయం నిద్రపోండి. దగ్గరికి వచ్చాక ఎవరు నైట్ అవుట్లు చేయకండి. బాగా నిద్రపోయిన వాళ్ళకి ఎగ్జామ్ టైంలో ఏది రాయాలో గుర్తు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ప్రిపేర్ అయ్యి ఉండుంటే. అందుకే మీరంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఇష్టపూర్వకంగా చదువుకుని ఎగ్జామ్స్ రాయండి. ఎందుకంటే మీ భవిష్యత్తుకి మార్పును తెచ్చేది, పునాదిని వేసేది 10వ తరగతి ఫలితాలు మాత్రమే, అవునా కదా? తర్వాత మీరు ఏ రంగంలో స్థిరపడాలి, ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ జీవిత లక్ష్యాలు ఏంటి, అవి నిర్దేశించుకోవడానికి, దానిలో చేరడానికి కూడా మోనం ఈ 10వ తరగతి పరీక్ష. అటువంటి పరీక్షలు మీరు చక్కగా ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ఇది లైఫ్ గోల్ అని అనుకుని బాగా రాయాలని మా సజ్జాపురం లయన్స్ క్లబ్ వారు ఈ నిర్ణయం తీసుకుని మీకోసం అల్పాహారం పంపించడం జరిగింది. మీ నుంచి మేము ఆశించేది రిజల్ట్. ఆ రిజల్ట్ ఇవ్వండి, చక్కగా మంచి ఇంద్రధనుసు రంగులతో ఫ్యూచర్లోకి మీరు ప్రవేశించాలని మా క్లబ్ తరఫున మీ అందరినీ ఆశీర్వదిస్తూ. పాఠశాల ప్రధానోపాధ్యాయుని తోట వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పి బాబు ప్రసాద్, మాజీ అధ్యక్షులు పి లక్ష్మీనారాయణ, సనపల రమణ భాస్కర్రావు, ఎం నాగజ్యోతి, కార్యదర్శి అడ్డగర్ల వెంకటేశ్వరరావు, సభ్యులు ఏ రాజు, పి కిరణ్లు పాల్గొన్నారు. ది ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తణుకు మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని లక్ష్మీ థియేటర్ ఎదురుగా ఉన్న వీధిలో అసోసియేషన్ 5వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 50 మందికి సేవలందించారు. ఈ మేరకు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ఎస్ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసిన ప్రజలను పరీక్షించి సూచనలు సలహాలిచ్చారు. సంఘ అధ్యక్షులు ఏవి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా శిబిరాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఎంవి శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వి రమేష్ బాబు, యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ కోటేశ్వరరావులు పర్యవేక్షించగా స్థానిక ప్రధాన కార్యదర్శి ఎస్ వీరేశలింగం ఆధ్వర్యం వహించారు. చాపండి పట్టుకోండి, చాపండి. ఈ కాలం మొత్తం నింపులు వస్తున్నాయి.
రైతులు పరిమితికి మించి ఎరువులు, పురుగుమందులు వాడకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యవసాయ శాఖ భవనాల సముదాయంలో ఎరువుల పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. భూసార పరీక్షలు చేయించి ఆ భూమికి అనుకూలమైన ఎరువులు వాడాలని అన్నారు. అలాగే బయోటెక్ ఎరువుల వల్ల ఎటువంటి హాని ఉండదని తెలిపారు. ఈ కేంద్రంలో సంవత్సరానికి 3,500 ఎరువుల శాంపుల్స్ పరీక్ష చేసే సామర్థ్యం ఉందని చెప్పారు. దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ రైతుకి ఇవన్నీ అవగాహన ఉండాలి. మనం పండించే పంట మనమే తింటాం కాబట్టి అది తిన్నది ఎవరికి చెడ్డ చేయకూడదనే ఆలోచన ఉంటే పురుగు మందులు తగుమాత్రంగా వాడాలి. ఏదైనా పంట కాలగా మార్పులో ఎక్కడైనా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఏదైనా తేడా వస్తే వెంటనే మన ఆరోగ్య శాస్త్రజ్ఞుల్ని, ఇక్కడ మన ఆహార శాస్త్రజ్ఞుల్ని తెలుసుకుని దానికి కావలసిన ఏమి ఎరువులు ఎరువు పెస్టిసైడ్ అంటే పెస్టిసైడ్లో కూడా మరి ఇప్పుడు కొంత పెస్టిసైడ్స్ కింద వస్తున్నాయి. దాంట్లో తక్కువ హాని చేసే పెస్టిసైడ్స్ వస్తున్నాయి. అది మనం తెలిసి ఉండాలి. దేనికి ఏది కరెక్ట్గా వాడాలని తెలిస్తే అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ రకంగా మనం రైతు కొంచెం ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ అయినప్పుడు క్వాలిటీ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అది మార్కెట్లో దానికి మంచి డిమాండ్ కూడా ఉంటాయి. ఇది రైతు ఈ విషయంలో అప్డేట్ అయ్యి ఏదో గుడ్డిగా మనకు తెలిసిన వ్యవసాయమే కదా అని ఎకరానికి ఇన్ని బస్తాలు ఎరువులు వేసేయాలనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా అవసరమైతే సాయిల్ టెస్టింగ్ చేసి దాంట్లో ఏది పోషకాలు తక్కువ ఉన్నాయో దాన్ని వేసుకుని మిగతాన్ని సరిపడా ఉన్నాయని తగ్గించుకుని మొత్తం తగ్గించుకునేలాగా చేస్తే ఉత్పత్తి పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ కైగా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్నట్లు ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు స్పష్టం చేశారు. భీమవరంలోని శివ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 2 దశాబ్దాలుగా శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ 2009-2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానన్నారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన వారంతా తన సేవలను నేటికి గుర్తు చేసుకుంటున్నారని వివరించారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారన్నారు. అభిమానులు, కార్యకర్తలు, శ్రేయాభిలాషులు అభిప్రాయానికి అనుగుణంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. నేను గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశాను. మొన్న 24లో మ్యాండేట్ అడిగాం. మ్యాండేట్ ఇవ్వకపోగా కనీసం నన్ను సంప్రదించలేదు. కనీసం ఏదైనా నేను ఉండి నియోజకవర్గానికి సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలని చెప్పి ప్రజల అభిష్టం మేరకు ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు. నేను 15 రోజులు కూడా నేను ఈ ఆఫీస్లో ఉన్నప్పుడు గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సేవలన్నింటినీ కూడా అందరూ కూడా గుర్తు చేసుకుంటూ మీ ద్వారానే మా పేద వర్గాలకు కానీ అందరికీ అందుబాటులో అండి విధానం కానీ అన్నీ కూడా మీ ద్వారానే జరుగుతాయి. పేద వర్గాలకు కూడా మీరు ఆదరించారు, అభిమానించి గౌరవించారు, మా అభ్యున్నతికి పాటుపడ్డారు. నియోజకవర్గంలో మీ సేవలు మాకు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలందరి అభిష్టం మేరకు నేను ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.